शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. గోచార ఫలితాలతో పాటుగా సూచనలు, పరిహారాలను కూడాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, తులారాశి వారికి ఏ స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నాయో చూద్దాం. ముందుగా సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. అంగారకుడు 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంగారకుడి యొక్క సంచారం కూడాను ప్రతికూలంగా ఉంది. ఇక బుధుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. గురువు ముఖ్యంగా అక్టోబర్ 9వ తారీఖు నాడు వక్రగతి ప్రారంభమవుతుంది. ఇక శుక్రుడు 1, 2 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 5వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది అక్టోబర్ మాసంలో తులారాశి వారికి. ఓవరాల్గా మనము ఈ గ్రహస్థితిని చూసినట్టయితే ఈ మాసంలో ప్రతికూలతనే ఎక్కువగా గోచరిస్తుంది. కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలోనూ 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సహాయ సహకారాలను తీసుకోవాలి. తొందరపడకుండా ఆలోచించి విచక్షణతో పనులు చేయాలి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సజావుగానే కొనసాగుతుంది, లాభదాయకంగానే ఉంటుంది. అయినప్పటికీ మిగతా ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూల సంచారం మూలకంగా కొత్త పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక పెట్టుబడులను కొన్ని రోజుల కొరకై వాయిదా వేసుకోండి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి మట్టుకు ఇబ్బంది లేదు, సవ్యంగా కొనసాగుతుంది, సంతృప్తిగా ఉంటారు. ఇక కోర్టు కేసుల విషయం లోపల కొంత కదలిక కనబడుతుంది, కొంత అనుకూలత ఉంది. అయినప్పటికీ ఖర్చులు, ప్రయాస, వృధా సమయము ఇవన్నీ కూడాను గోచరిస్తున్నాయి. కాబట్టి కొంత ఆలోచించి పనులు చేయడం మంచిది. ఏదేమైనప్పటికీ కోర్టు విషయంలో మీకు అనుకూలత మట్టుకు ఉంటుంది. ఇక ఇంటి వాతావరణం ఆలోచించినట్టయితే భార్యాపిల్లలతో సఖ్యత, భార్యాపిల్లలతో అనుకూలత, సంతృప్తి, కుటుంబ వాతావరణం మట్టుకు మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ మాసంలో కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలతో కూడాను మీరు సమయాన్ని వెచ్చిస్తారు. ఇక సంగీత, సాహిత్య కళాకారులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి పని లోపల సంతృప్తిగా ఉంటారు. అయితే ఆర్థికంగా అనుకున్నంత లాభము ఉండదు. అయినప్పటికీ చేసేటువంటి పనిలో సంతృప్తి అనేటువంటిది మీకు బాగా కనబడుతుంది.
ఇక ముఖ్యంగా అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా మీకు ఎంతవరకైతే అవసరమో అంతవరకే చర్చించండి. స్నేహితులతో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, జ్ఞాతులు, క్లోజ్గా ఎవరైతే మీతో మూవ్ అవుతారో వాళ్ళందరితో కూడాను గుడ్డిగా మీ సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వారితో చర్చించండి. అనవసరమైనటువంటి విషయాలను చర్చించడం, తలదూర్చడం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే కొంత ఉద్యోగస్తులు జాగ్రత్త పడాలి. ఈ మాసంలో ఆఫీసులో తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి, పై అధికారులతో కానివ్వండి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి విమర్శలకు గురి అవుతారు. తోటి ఉద్యోగులు ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి పనిని వక్రించి పై అధికారులకు చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. అయితే కొన్ని విషయాల మూలకంగా ఉద్యోగస్తులు ముఖ్యంగా మీరు పని చేస్తారు, పని లోపల రాణిస్తారు, స్కిల్ ఉంది మీ దగ్గర. అయినప్పటికీ ఆ పనిని పక్కవారు కానివ్వండి, అధికారులు కానీ గుర్తించకపోవడం మూలకంగా మీరు మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. మనస్తాపానికి దారిపకుండా మీరు చేసే పనిపై మనసు నిలపండి. ఇక వ్యవసాయదారుల విషయం ఆలోచించినట్టయితే ఈ మాసంలో వ్యవసాయదారులకు కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పంటల మూలకంగా కానివ్వండి, తర్వాత వ్యవసాయ భూముల మూలకంగా పనివారితో కొన్ని ఇబ్బందులు, తద్వారా ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అన్నదమ్ముల మూలకంగా మీకు పనులు ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదో రకంగా దాన్ని తాత్సారం చేయడము, వక్రించి చెప్పడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత అన్నదమ్ములు, క్లోజ్ పర్సన్స్తో మీరు స్నేహంగా ఉండడానికే ప్రయత్నాలు చేయండి. ఇక చదువు పూర్తయ్యి ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఈ మాసము కొంతవరకు బాగానే ఉంటుంది. తాత్కాలికంగా ఉద్యోగంలో మీరు చేరే అవకాశాలు కనబడుతున్నాయి. తాత్కాలిక ఉద్యోగం లభిస్తుంది. అంతటితో ఆగకుండా మీరు నిరంతరం కూడాను ఇంకా మంచి ఉద్యోగానికి కొరకై ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండాలి. ఇక పారిశ్రామికవేత్తలకు, కర్మాగారాలు, ఫ్యాక్టరీలు నడుపుతున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది వారికి. అంటే పనివారితో ఇబ్బందులు, మిషనరీ మూలకంగా అప్పుడప్పుడు మనకు రిపేర్లు రావడం మూలకంగా పని లోపల ఆలస్యము, ఇలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఉత్పాదన మట్టుకు కొంతవరకు సంతృప్తిగానే ఉంటుంది. ఇక ముఖ్యంగా పిల్లల వివాహాది శుభకార్యాల విషయం ఆలోచించినట్టయితే ఈ మాసము కొంతవరకు మీకు అనుకూలిస్తుంది. బయట వ్యక్తులు కానివ్వండి, సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. వారి యొక్క సూచనలు, సహాయాలను తీసుకుంటారు. తద్వారా మీకు మంచి సంబంధము పిల్లలకు మీరు చూసి పెట్టేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఈ అక్టోబర్ మాసంలో కొంత జాగ్రత్తగానే ఉండాలి. అనవసరమైనటువంటి డీప్ డిస్కషన్లోకి ఇద్దరు కూడాను వెళ్లకుండా, ఎంత సమస్య ఉన్నప్పటికీ కొంతవరకే దాని గురించి చర్చించండి. కాలము దాన్ని పరిష్కరిస్తుంది. కనుక అనవసరంగా ప్రతి నిమిషము కూడాను సమస్య గురించి ఇద్దరు పోట్లాడుకునే బదులు కాలానికి వదిలిపెట్టండి. అది తప్పకుండా మీకు వచ్చే భావి రోజుల లోపల
సమస్యను పరిష్కరిస్తుంది. కనుక కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోండి. బంధువర్గం యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు. కనుక ఓవరాల్గా ఆలోచించినట్టయితే ప్రతికూలతనే ఎక్కువగా ఉంది కనుక ప్రతికూలత ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? ధైర్యంతో పనులు చేస్తూ వెళ్ళాలి. ధైర్యంతో పాటుగా విచక్షణ జ్ఞానాన్ని మీరు జోడించి ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అయితే ముఖ్యంగా ఈ మాసంలో, ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు కనుక పరిహారాలపైన మనసు నిలపాలి. అంటే పరిహారం అంటే సూర్యుడికి మనం చేయవలసింది సూర్య నమస్కారాలు. మీకు సూర్య భగవానుడి యొక్క అనుకూలత చాలా ముఖ్యమైనటువంటిది. సూర్యుడి యొక్క గోచారము, సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా శారీరక మానసిక పరిస్థితి పైన ఎఫెక్ట్ చూపిస్తాడు. కనుక మీరు ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయండి. 12 వారం అంటే 12 సార్లు సూర్యుడికి భూమికి నమస్కారం చేయండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, లేదా ఆదిత్య హృదయాన్ని వినండి. మీరు ఆదిత్య హృదయం విన్నట్టయితే కూడాను ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా శారీరక రుగ్మతలు రాకుండా ఉంటాయి. ఆది వ్యాధుల నుండి మీరు దూరం అవుతారు. ఇక అంగారకుడు 9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక అంగారకుడి యొక్క స్థితి కూడాను ప్రతికూలంగా ఉంది కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మీ లోపల ధైర్యము, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కనుక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బృహస్పతి గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బృహస్పతి ముఖ్యంగా తృతీయ, షష్టమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు. గురువు యొక్క ప్రభావం బాగా ఉంది కనుక ప్రతికూలత. గురువు ప్రధానమైనటువంటి గ్రహం. ఈ గురువు యొక్క అనుకూలత లేకపోవడం మూలకంగా మనకు పనులు ముందుకు సాగవు. పనులు జరగకపోయేటప్పటికీ అది ఇండైరెక్ట్గా ఆర్థిక పరిస్థితి మీద కూడాను మనకు ప్రభావం చూపిస్తుంది. చదువు, ఉద్యోగము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గురు ప్రీత్యర్థమై పరిహారం తప్పకుండా చేసుకోండి. పరిహారాలలో మొట్టమొదలు తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క దీవెనలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. వారి యొక్క దీవెనలు మీకు ఉన్నట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. సద్గురువులను సందర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురు చరిత్రను పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని జపించండి. ఇక శనీశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నాడు. విద్యార్థులకు ముఖ్యంగా ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, శ్రమించినప్పటికీ ఊహించినటువంటి ఫలితం రాకపోవడము, ఇలాంటి విషయాలపై ప్రభావం ఉంటుంది. కనుక శనీశ్వరుడి ప్రీత్యర్థమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం వెళితే మంచిది. లేని పక్షంలో ఒకరోజు మీరు ఎంచుకొని తదనుగుణంగా దేవాలయానికి వెళ్ళండి. కేతువు 12 స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. ఈ పరిహారాలు ఈ గ్రహాలు బాగా లేవు గనుక ప్రతినిత్యము ఇవన్నీ కూడాను మీరు చేసినట్టయితే మీకు సమయం సరిపోదు. ఎందుకంటే ఈ జపాలు, పరిహారాలు చేస్తూ కూర్చున్నట్టయితే మీరు చేసేటువంటి డైలీ యాక్టివిటీస్కి ఇబ్బంది కలుగుతుంది కనుక మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత దైవభక్తి పెంచుకోండి. ప్రతినిత్యం కూడాను ఒక దేవాలయానికి వెళ్ళండి.
ఒకే దేవాలయంలో అన్నీ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, అమ్మవారు, శంకరుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు ఇలా ఉన్నటువంటి దేవాలయము మీకు అందుబాటులో ఉన్నట్టయితే ఆ దేవాలయానికి ప్రతినిత్యం కూడా వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. తద్వారా మీ లోపల భక్తి భావన పెరుగుతుంది, భక్తి ప్రపత్తులు పెరుగుతాయి. భక్తి పెరిగినట్టయితే మనిషికి విషయం పైన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎందుకంటే మనకు అనర్థం పైకి మనసు వెళ్ళదు, దుష్కృత్యాలపైకి మనసు వెళ్ళదు. మనకు ఏదో జరగట్లేదు అనేటువంటి విషయాల నుండి మీరు బయటపడతారు. మీ ప్రయత్నాలు మీరు చేస్తుంటారు. ప్రయత్నాలు చేయడం మూలకంగా మీరు సాధిస్తారు. ఇవి పరిహారాలను మీరు పాటించండి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.